మహాశివరాత్రి సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రముఖ శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఇక ప్రధానంగా నెల్లూరులోని పురాతనమైన మూలస్థానేశ్వర ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రానుండడంతో జిల్లా అధికారులు మంత్రుల సూచనలతో దేవాదాయ శాఖ విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టింది. అయితే నెల్లూరులోని వినాయక ఘాట్ వద్ద పునర్ప్రతిష్ఠ చేసిన స్వర్ణలింగేశ్వర్ని ప్రథమ లింగోద్భాకాల అభిషేకాన్ని ఇక భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పారపు వెంకయ్య నాయుడు కుమార్తె స్వర్ణభారతి ట్రస్ట్ నిర్వాహక అధ్యక్షులు ఇక దీపా వెంకట్ స్వయంగా భక్తులతో కలిసి నిర్వహించనున్న ఏర్పాట్లపై మూల స్థానేశ్వర ఆలయం నుంచి మా నెల్లూరు ప్రతినిధి మరింత సమాచారాన్ని అందిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు నెల్లూరు జిల్లా ఆలవాలం ఆలయాలు పురాతనంగా ఉన్న ఆలయాల్లో ఈ వేడుక లింగోద్భవాల అభిషేక వేడుక కొనసాగుతూ ఉంది. ఈ ప్రధాన ఆలయాలు మూలస్థానేశ్వర ఆలయం అయితేనేమి, ఇక్కడ మిగతా ఆలయాల్లో ఇక్కడ బ్రహ్మోత్సవ వేడుకలు ధ్వజారోహణతో మొదలుపెట్టి ఈరోజంతా కూడా ఈరోజు రావణ సేవ, రేపు నంది సేవ, లింగోద్భవకాల అభిషేకం తర్వాత ఆ నంది సేవను అత్యంత వైభవంగా నిర్వహించే సనాతన సాంప్రదాయానికి ప్రతీకగా నెల్లూరు జిల్లాలో వేడుకలు కొనసాగుతున్నాయి. మన నెల్లూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో ఉండే పురాతన ఆలయాల్లో ఉన్న వైభవం ఏంటి, అక్కడ జరిగే సనాతన విధానాలు ఏంటి, మునీశ్వరుల నాటి ఆ సనాతన విధానాలు ఇప్పటికి కూడా ఉన్న ప్రాశస్త్యం ఏంటి? మన నెల్లూరు జిల్లాలో ఈ మహాశివరాత్రి ఉత్సవాలు మనకు దాదాపు దేవాదాయ శాఖ తరపున 30-40 దేవస్థానాల్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో మన జిల్లా మొత్తం మీద ప్రధానంగా మన నెల్లూరు నగరంలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానం స్వయంభూ క్షేత్రంగా ఉంది. ఈ క్షేత్రం నందు దాదాపు 30,000 నుంచి 40,000 మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని చెప్పి అంచనాతో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో మరి యొక్క పవిత్ర పుణ్యక్షేత్రం గండవరం ఉదయకళేశ్వర స్వామివారి దేవస్థానం, అలాగే కృష్ణపట్నం శ్రీ సిద్ధేశ్వర స్వామివారి దేవస్థానం, చేజర్ల మండలంలో కోటేశ్వర స్వామి దేవస్థానం, ఇలా మన ప్రైవేటు మేనేజ్మెంట్లో ఉన్నటువంటి కాకుటూరు ముత్తుకూరు మండలంలో కాకుటూరు దేవస్థానం, ముత్తుకూరు మండలంలో విరూపాక్షేశ్వర స్వామి దేవస్థానం, ఈపూరు, ఇలా చాలా శివాలయాల్లో మన మొత్తం జిల్లా మొత్తం మహాశివరాత్రి హిందువులకి అత్యంత పరమ పవిత్రమైనటువంటి దినం. ప్రతి ఒక్కరు కూడా ఉపవాసాలుండి పరమశివుని దర్శించుకొని రాత్రి లింగోద్భవ సేవలో తరిస్తారు. ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ పుణ్యదినానికి సంబంధించి దేవాదాయ శాఖ తరపున ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసేదానికి గత నెల రోజుల నుంచి కూడా దేవస్థాన కార్యనిర్వహణాధికారులు, స్థానిక పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఏర్పాట్ల గురించి మన రాష్ట్ర గౌరవ దేవాదాయ శాఖ మార్చులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రత్యేకంగా మొన్నటి దినం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరియు కమిషనర్ గారు కూడా దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ గతంలో ఏదో జరిగిపోతున్నాయిలే అనే విధంగా కాకుండా ప్రత్యేక శ్రద్ధతో చేసి ప్రతి సామాన్య భక్తులకి దర్శనానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు కలగజేయాలని చెప్పి వాళ్ళు ఆదేశించారు. వాళ్ళ ఆదేశానుసారం మరియు ఇక్కడ ఉన్నటువంటి మన పురాతన దేవాలయాల్లో మన సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ ఉత్సవాలు అన్ని ఏర్పాట్లు కూడా జరిగి అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ అత్యంత పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ పరమశివుని దర్శించుకొని తరించాల్సిందిగా విజ్ఞప్తి చేయొచ్చు. ఇక్కడ పురాతన మూలస్థానేశ్వర ఆలయంలో ఇక్కడ సనాతనంగా సాగే ఈ లింగోద్భవకాల అభిషేకం ప్రాశస్త్యం ఏంటి? లింగోద్భవ కాలం వచ్చేసి స్వామివారు లింగాకారంలో మనకి దర్శనమిచ్చిన సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు. అదేవిధంగా పరమశివునికి కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో అదేవిధంగా ఈ మాఘమాసంలో వచ్చే ఈ కృష్ణ చతుర్దశి నాడు వచ్చే ఈ మహాశివరాత్రి కూడా అంత ప్రసిద్ధి చెందినది. కావున ఈ రోజున స్వామివారికి భక్తులందరూ ఉపవాసం ఉండి జాగారం చేసుకునేసి స్వామివారి లింగోద్భవ కాల అభిషేకం అనంతరము స్వామివారిని దర్శించుకొని ఉదయం వరకు జాగారం ఉంటారు. అదేవిధంగా ఈ శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో ఈ 5 రోజులు అత్యంత వైభవంగా జరుగును. వెండి రావణ సేవతో ప్రారంభించి రేపు లింగోద్భవ కాల అభిషేకం అనంతరము స్వామివారు వెండి ఋషభవాహనంలో నగరోత్సవంగా వెళ్తారు.
కార్యనిర్వహణాధికారి మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఈరోజు ఈ మూలస్థానేశ్వరంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏంటి? వేకువనే జరిగే సనాతనమైన క్షీరాభిషేకం విశేషం ఏంటి? ఈ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానానికి ఇచ్చేసే భక్తులందరికీ దర్శనం బాగుండాలని ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చలువు పందిళ్ళు, వారికి మంచినీటి సదుపాయం, మజ్జిగ ప్యాకెట్లు, చలివేంద్రం ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వైవిధ్యంగా క్షీరాభిషేకంతో ప్రారంభమవుతుంది. ఈ విశేషం ఏంటి? ఈ దేవస్థానంలో మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులైన శ్రీ ఆనం రామనారాయణ గారి కుటుంబం గత చాలా సంవత్సరాల నుంచి 1008 లీటర్ల పాలతో అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం వారి కుమారుడు ఆనం సుభకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చాలా సంవత్సరాలుగా అనాదిగా జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఎంతో విశేషం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాల్లో ఈ వేడుకలు జరుగుతాయి. ఉదయ కాళేశ్వరుడు సూర్య కిరణాలు స్వామిని పాదాలు తాకే గండవరంలో అత్యంత విశేషంగా గ్రామీణ ప్రాంతానికి చెందిన భక్తులంతా కూడా అక్కడికి చేరుకొని స్వామి లింగోద్భవాల అభిషేకాన్ని ఆడ తిలకించడం జరుగుతూ ఉంది. ఇందుకు తగిన అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. జిల్లాలో పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భం, ప్రత్యేక సందర్భం. ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రిగా ఆరం రామనారాయణ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా జిల్లాకు చెందిన వారే. వీరు ఈ ఉత్సవ వైభవాన్ని పెంచేందుకు ఇక్కడ అన్ని శాఖలను సమన్వయపరిచి ఇక్కడ ఒక కార్యాచరణను రూపొందించడం జరిగింది. మహాశివరాత్రి వేడుకలు జిల్లా వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరిగే విధంగా ఇక్కడ ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ANN న్యూస్.